దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమ మీ అందరి మీదకి దిగొచ్చును గాక. చప్పట్లతో ఆమేన్ అనాలా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వర్తమానాన్ని మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్రభువుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన సంఘం ఈ ఆరాధన లైవ్ ప్రపంచమంతా వెళ్తుంది. చప్పలు కొట్టి సంతోషంగా దేవుని స్తుతించారు. ఎంతోమంది బిడ్డలు చూసి ఆ వాక్యాన్ని వింటున్నారు. అసలు ఈ నెల అంతా ఆ లైవ్లు చాలా జనం చూస్తున్నారు. మన శనివారం అద్భుతాలు చూస్తున్నారు, ఆదివారం ఆరాధన అద్భుతాలు కూడా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక వచనం చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5:17 వచనం చూడండి. కాగా ఇదిగో చూడండి, ఈ మాటలు జాగ్రత్త విన్నారు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఆమేన్. చప్పలు కొడతారు అందరూ? చప్పలు కొట్టండి, గట్టి కొట్టండి. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఒక మనిషిని గురించే ఇక్కడ నూతన సృష్టి. పాతవి గతించెను. ఏం గతిస్తున్నాయంట? పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల, క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడేంటంట? నూతన సృష్టి. హల్లెలూయా. పాతవి గతించెను. పాతవి ఏమైపోతాయి? గతించిపోతాయి. అందువల్ల అతను ఏమైపోతున్నాడు? నూతనంగా మారిపోతున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి నూతనంగా మారిపోతున్నాడంటే ఎలా మారిపోతాడు తెలుసా? యేసు ప్రభులో వచ్చినప్పుడు, యేసు ప్రభు ద్వారానే ఒక మనిషి నూతనమైన వ్యక్తిగా మారతాడు. ఇంకా ఎక్కడ ఏది ఉండదు. ప్రభులో ఉన్నటువంటి వారు వాళ్ళు నూతన సృష్టిగా ఉంటారు. పాతవి గతించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మీతో నికోదేము గురించి చెప్పాలని ఆశపడతాను. నికోదేము తెలుసా? మరి నికోదేముని గురించి కొన్ని మాటలు మీతో చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈయన యోహాను సువార్తలో 3వ అధ్యాయం చూసినట్లయితే, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయుడు ఒకడు. ఇతడు యూదుల యొక్క అధికారి. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇతను ఒక పరిసయుడు అందుకాదు, యూదులకు ఆయన అధికారి. ఈయన ఏం చేస్తున్నాడంటే రాత్రిపూట అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడని మెరుగుదుము. ఒక్కడే అంటలేదు, కలుపుకున్నాడు కొంతమందిని. మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అందుకనే నువ్వు చేసే సూచక్రియలు ఎవడునూ చేయలేడని అతనితో చెప్పాను. నువ్వు చేసే సూచక్రియలు ఎవడు కూడా చేయలేడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉంటేనే నువ్వు ఈ సూచక్రియలు చేయగలుగుతున్నావు. ప్రియులారా గమనించండి, చాలామంది సూచక్రియల విషయంలో కొన్ని నమ్మరు. సూచక్రియల విషయంలో నమ్మరు. ఏమంటారంటే పాస్టర్ గారు అలాగే చెప్తారులేండి, అక్కడ దేవుడు నమ్ముకోండి అప్పులు తీరిపోతాయి అంటారు, దేవుడు నమ్ముకోండి స్వస్థత వస్తుంది అంటారు, దేవుడు నమ్ముకోండి అది ఇది, దేవుడు నమ్ముకుంటాకి వీళ్ళందరూ చెప్తారు ఈ మాటలో అని కొంతమంది నెగిటివ్గా అనుకుంటారు. అంటే కొంతమంది అభిప్రాయాలు. మనం ఏం చేస్తాం చెప్పండి. ప్రియులారా గమనించండి, మరి సూచక్రియలు అనేటువంటివి చాలా కష్టమండి. ఎవరంటే వాళ్ళు చేయలేరండి. సూచక్రియలు అనేవి ఎవరంటే వాళ్ళు చేయలేరు. మీరు ఇక్కడ నిన్న ఎన్ని అద్భుతాలు చూశారు చెప్పండి, చేతుల పైకి ఎత్తండి. అసలు ఎంతమంది హల్లెలూయా, ఎన్ని అద్భుతాలు ఈ స్టేజ్ మీద. ప్రతి శనివారం కూడా అప్పటికప్పుడే ఈ స్టేజ్ మీదకి వచ్చి అప్పటికప్పుడే స్వస్థత పొందుకుని గంతులు వేసి వెళ్ళిపోతున్నారంటే అది అంత సెకండ్స్లో మరి ఎవ్వరు కూడా ఎక్కడ కూడా అంత సెకండ్స్లో అంత బలహీనమైన మనుషులు మరి అంతగా విడుదల పొందటం అనేటువంటిది ఇంపాసిబుల్, చాలా కష్టం.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ సూచక్రియలు చేయటం అనేటువంటిది చాలా కష్టమైన పని. ఎందుకంటే భక్తి లేనటువంటి వాళ్ళు ఏదేదో మాట్లాడుతూ ఉంటారండి, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. వాళ్ళకి తెలియక కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. మరి యేసు ప్రభు ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు, చప్పట్లు కొట్టండి గట్టిగా, నాకంటే అన్నాడు. నేను చేసినవి కాదు, నేను చేసిన వాటి కంటే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ హైదరాబాద్ పట్టణంలో ప్రతి శనివారం ఇక్కడ జరిగే అద్భుతాలు నిజంగా నేను ఈ ప్రపంచం అంతటికి ఇంకెంత టైం పడుతుందో తెలియదు, కానీ మొత్తం తెలిసిపోద్ది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె చక్కటి ఇక్కడ సూచక క్రియలు అప్పటికప్పుడే వీక్నెస్, బలహీనంగా ఉన్న బిడ్డలు బలపరచబడటం, సంతోషంగా వారి గృహాలకి వెళ్ళటం ఎంత అద్భుతం. కన్నులారా చూస్తుండగానే విడుదల పొందటం అనేది చిన్న విషయం కాదు. ఈ సూచక క్రియ ఈరోజు చాలామంది బిడ్డలు వాక్యమును గురించి బాగా మాట్లాడండి, అద్భుతాలు ఏం అవసరం లేదు అనుకుంటున్నారు. యేసు ప్రభువారు ఆయన ముందు వాక్యమును చెప్పి ఆ తర్వాత ఆయన అద్భుతాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చేసిన అద్భుతాలను బట్టి అనేక జనము ఆయన వెంబడించారు. అర్థమైందా? రోగులైన వెంబడించడానికి కారణం ఏంటంటే ఆ రోగులు అక్కడ స్వస్థత పొందేవారు కనుక ఆ రోగులు ఆయన వెంబడించేవారు. ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారు డిఫరెంట్గా వచ్చారు. కొంతమంది ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు భోజనం కోసం వచ్చారు, అది కూడా నిజమే. ఆయన దగ్గర తప్పేమని ఉంటే పట్టుకుందామని వచ్చారు. మరి ఆయన అద్భుతాలు జరిగిస్తుంటే ఇది ఏం చూద్దాం, ఎలా జరిగిస్తాడో, ఇది రాంగ్ చేస్తుండా ఏమన్నా, ఎలా చేస్తున్నాడు అని అలా కూడా వచ్చారు. కొంతమంది వాక్యమును వినటానికి వచ్చారు, కొంతమంది స్వస్థత పొందుకోవటానికి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఆశ్రయపురములో మనుషులకు కావలసిన వాక్యం దొరుకుతుంది, మనిషికి కావలసిన స్వస్థత విడుదల దొరుకుతుంది, మనిషికి కావలసిన ఆధారం దొరుకుతుంది. ఎవరు ఎంత నమ్మకం పెట్టుకుని వచ్చారో, ఎంత విశ్వాసంతో వచ్చారో అంతకు మించి వారు మేలు పొందుకుని వెళ్తున్నారు. హల్లెలూయా, ప్రభుకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మేము కొన్ని ప్రాంతాల్లో ఇక్కడ పెడదాం, అక్కడ పెడదాం, అట్లా ఇప్పుడు ఏమీ లేదు. ఏది ఉన్నా ఇక్కడే జరిగించి ప్రజలను ఇక్కడికి నడిపించి వారి ఆశను తీర్చి పంపించాలి, అంతే. ఈ రాత్రి ఇక్కడ చూడండి, ఈ నికోదేము రాత్రులయందు రాత్రిపూట యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. రాత్రిపూట వచ్చాడు యేసు ప్రభు. ఎవరైనా వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారు? పగలొస్తారు. ఎందుకు వచ్చాడంటే ఈయన ఎవరంటే పరిచయుడు. రెండవది యూదులకు ఆయన అధికారి కనుక నేను ప్రభు దగ్గరికి అంటే యేసు దగ్గరికి వెళితే, బోధకుడి దగ్గరికి వెళితే నన్ను చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారనే ఒక మనస్తత్వం ఉంది, నిజమే. ఈ దినాల్లో కూడా కొంతమంది ఫోన్లు చేసి కూడా రహస్యంగా, అయ్యా నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టమయ్యా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నేను ఇదిగో దొంగతనంగా మీకు ఫోన్ చేస్తున్నాను, నా కోసం ప్రార్థన చేయమని అంటున్నారు. నికోదేమైనటువంటి వాడు పరిచయుడు. ఇతను ప్రభుని గురించి తెలుసుకున్నాడు. ఏంటి ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే సూచక్రియలు, ఆయన మాట్లాడే విధానం, ఆయన నడిచే విధానం, ఆయన ప్రజలను స్వస్థపరిచే విధానం, దగ్గరికి చేర్చుకునే విధానం, ఆయన గొప్ప వ్యక్తి అని తెలుసు. కానీ బహిరంగంగా వచ్చి మాట్లాడటానికి లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రాత్రి మిడ్ నైట్ వచ్చాడంట. రాత్రి ఆయన వద్దకు వచ్చి ఆయనతో అంటాడు, నీవు దేవుని నుండి వచ్చిన, ఎక్కడి నుంచి వచ్చినంట? దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు మేము ఎరుగుదము. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? దేవుని యొద్ద నుండి. చప్పట్లు కొట్టండి గట్టిగా.
ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, యేసు ప్రభుని మనం లోకరక్షకుడిగా అంగీకరిస్తున్నాం. ఆయన తండ్రి యొద్ద నుండి అనగా దేవుని యొద్ద నుండి పంపబడ్డవాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ అధ్యాయంలోనే ఆయన గురించి ఏమనున్నదంటే, యేసు ప్రభువు దేవుని చేత ఆయన పంపబడిన వాడు, పరలోకము నుండి భూలోకానికి పంపబడినవాడు. ఆయన పరలోకము నుండి భూలోకానికి అది మేము తెలుసు, మేము ఎరుగుతాం, అది మాకు తెలుసు. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలు ఎవడును చేయలేడని కూడా చెప్పొద్దున్నాడు. నీకు తోడై ఉన్నాడు ఆయన, నీ పక్షాన్ని ఉన్నాడు ఆయన, నీకు తోడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. నాతో ఈ మాట చాలామంది నాకు కూడా చెప్పారు, అయ్యా దేవుడు నీతోనే ఉన్నాడు, చెప్పడం గట్టిగా నీ పక్షంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా ఆయన ఇక్కడున్న మన పక్షంగానే ఉంటాడు. ఆయన మనతో ఉంటాడు, ఆయన మనలో ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. అది ప్రజలు గుర్తిస్తారు. ఆయన నీతో ఉన్నాడు. నిజంగా నువ్వు చేసే ప్రార్థన ఆయన వింటున్నాడు. ఆయన నీతో ఉన్నాడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ ఎవరు కూడా ఇలాగ అనుకోవద్దు, నాకు ఎవరు లేరు అని అనుకోవద్దు. ఎవరు మనుషులు లేకపోవచ్చు, మనుషులు నీతో లేకపోవచ్చు, ప్రభు నీతో ఉన్నాడు. అది గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆయన చూస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన నీతో కలిసి ఉంటాడు. అందుకేదు నీతో కలిసి ఆయన భోజనం కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో, కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని పరిస్థితుల్లో మనసు బాధ అయిపోతుంది. మనసు బాధగా ఉన్నప్పుడు నాకు ఎవరూ లేరు అనిపిస్తుంది కదా. అది ఎవరు లేరు అన్నకాడ వెంటనే గుర్తుపెట్టుకోండి, ఎవరున్నారు? నాకు యేసయ్య ఉన్నాడు. మనలో ఉన్న నిరాశ అనేది తొలగిపోతుంది. ఆమేన్, ఆమేన్. నా ప్రియులారా, రాత్రి యందు వచ్చినటువంటి నికోదేముకి మంచి మాటలు దొరికే చప్పట్లు కొట్టాలి ఇప్పుడు. హల్లెలూయా. ఎవరైనా ఏదైనా వింటే ఏమి వినాలి? దేవుని వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వినాలి. విశ్వాసి ఎప్పుడు కూడా ఏమి వినాలి? వాక్యముని వినాలి. ఈయనకి ఇక్కడ ఎంత మంచి అంటే, ఇతను ఒక అధికారి అయినప్పటికీ కూడా యేసుప్రభు దగ్గరికి ఒక చిన్న పిల్లవాడి లాంటి మనసు కలిగి వచ్చారు. అక్కడ తెలుసా, వచ్చారు. ఏమంటున్నారు? ఆయన దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లేవంటే నువ్వు చేసే అద్భుతాలు ఎవరు చేయలేరయ్యా, ఒక అధికారి అంటున్నాడు. యేసుప్రభు అన్నాడు. అందుకు యేసు అతనితో క్రొత్తగా ఏం చేయాలంట? జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది ఆశ్చర్యం కదా. క్రొత్తగా జన్మించడం ఏంటి? ఎవరికి అర్థం కాని మాట కదా ఇది. ఇప్పుడు మనము తల్లి గర్భంలో జన్మించాం, అయిపోయింది, ఇలా వచ్చేస్తాం. ఇప్పుడు క్రొత్తగా ఎలా జన్మిస్తారు? మళ్ళీ ఏదన్నా ఒక కారు ఉందనుకోండి, ఆ కారు పాతగా అయిపోయింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? మళ్ళా ఇచ్చేస్తాం, షోరూమ్కి ఇచ్చేస్తాం. ఏ బాబు అన్నీ మొత్తం చేసి మొత్తం కలర్ వేసి మళ్ళీ ఎలా ఉండాలి? షోరూమ్ కార్లో క్రొత్తగా ఉండాలంటే వాళ్ళు అన్ని టైర్లు గీళ్ళు తీసేసి, కలర్ వేసేసి, ఇంజిన్ ఆయన తీసి, షీట్ గీళ్ళు అన్నీ మార్చేసి, చక్కగా కోటింగ్లు కొట్టేసి మళ్ళీ అక్కడ పెడతారు. కొత్త కార్ లాగా ఉంటుంది. హల్లెలూయా. మనిషి క్రొత్తగా ఎలా ఉంటాడు? ప్రియులారా గమనించాను. ఇప్పుడు ఈయన అనుకుంటాడు, నేను ముసలివాడును, క్రొత్తగా జన్మించమంటే నేను ఎలా జన్మిస్తాను? ఇప్పుడు ఈ బోధకుడు ఇలా చెప్తున్నాడండి, క్రొత్తగా జన్మించమంటే ఎట్లా? నా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ నేను పుట్టాలా? ఆయన ఆలోచన అట్లా ఉంది. దేవుని రాజ్యాన్ని మనం చూడాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలంటే మనం ఎలా క్రొత్తగా జన్మిస్తాం? ఎలా కుదురుతుంది? క్రొత్తగా ఎలా జన్మించాలి అంటే, స్నానం చేసి బట్టలు వేసుకుంటే క్రొత్తగా ఉంటామా? లేదంటే మనం
చెక్కుకోవాలా, ఏదో ఆలోచన వచ్చింది నికోదేముకి. అప్పుడు యేసు ప్రభు అక్కడ అంటున్నాడు ఒక మాట. అందుకు యేసు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ఒకటేంటంట, ఎలా జన్మించాలి? నీటి మూలముగా జన్మించాలి. నీటి మూలంగా జన్మించాలి ఒకటే. రెండోది ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా జన్మించాలి. ఈ విషయాలు రెండు గుర్తుపెట్టుకోండి. ఒకటే, ఒక మనిషి క్రొత్త జన్మ ఏంటంటే అతడు నీటి మూలముగా బాప్తిస్మం తీసుకోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారు చెప్పాడు శిష్యులందరితో, ఏమన్నారు? మీరు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇవ్వండి. నీటి మూలముగా జన్మించటం అది. యోహాను బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన నీళ్ళలో ఉన్నాడు. అక్కడ ప్రజలు చాలామంది వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆయన పాప క్షమాపణ నిమిత్తం వాళ్ళందరికీ కూడా బాప్తిస్మం ఇచ్చాడు నీళ్ళలో. మరి ప్రియులారా గమనించండి, యేసు ప్రభువు రెండు చెప్తున్నారు. ఇప్పుడు ఏంటి? ఒకడు నీటి మూలంగా జన్మించాలి. ఎట్లా? నీటి మూలంగా జన్మించాలి. రెండవది ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా. సరే, నీటి మూలంగా అంటే బాప్తిస్మం, ఆత్మ మూలంగా జీవించాలి. హల్లెలూయా. మళ్ళీ ఇది పెద్ద ప్రశ్న అయిపోతుంది. మళ్ళీ ఆత్మ మూలంగా ఎలా జీవించాలి? ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ ఒక అద్భుతాన్ని మనం చూస్తున్నాం. ఆ అద్భుతం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో నయమాను అనే ఒక అతను, అక్కడ ఆ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నయమాను అనే ఒక అతను సిరియా దేశపు సైన్యాధిపతి. బాగా వినాలి వాక్యాన్ని. అతనికి కుష్ఠవ్యాధి వచ్చిందండి. ఆ సిరియా దేశంలో అతని కుష్ఠవ్యాధిని తగ్గించేవాడు ఎవడో లేకుండా అయిపోయాడు. అతడు ఒక దేవత భక్తుడు, రిమ్మోన్ అనేటువంటి ఒక దేవత భక్తుడైన ఆ దేవత, ఆఖరికి మనుషులు కాదు, ఆ దేవత కూడా ఆయనకి సహాయం చేయలేదు. ఆయన ఆ యొక్క వ్యాధితో చాలా బాధపడుతున్నాడు. ఎక్కడ కూడా ఆయనకి స్వస్థత రాలే. మరి ఆ దినాల్లో ఎలీషా ప్రవక్త ఉన్నాడు. ఎలీషా ప్రవక్త నిన్న ఒక ముసలితో చెప్తుంది, అక్కడ నేను ఇలా ప్రార్థన చేస్తే పడిపోతుంది. అసలు ఆమెకి శరీరం అంతా నొప్పులతో ఎంతో బాధతో వచ్చింది. ఆమె అందరికీ చెప్తుందంటే కాళ్ళు లేవు, ఇలా దేక్కుంటా ఉంది. గొర్రంగొడలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా ప్రవక్త ఉన్నాడు. అక్కడ ఏ రోగమైనా అక్కడికి వెళ్ళాడు, తగ్గిపోద్ది. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. 2 కాళ్ళు లేవు ఆ బిడ్డకి, చాలా లావుగుంది, ఒళ్ళంత నొప్పులు, బోర్న ఏడుస్తుంది. ప్రార్థన చేయగానే విడుదల పొంది ఉరికిలాడుతుంది ఆనందంగా. ఎందుకో తెలుసా? దేవుడు ఎన్నో అద్భుతాలు, సూచక క్రియలు నా ద్వారా జరిగిస్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి. ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రవక్త ఏమన్నాడో తెలుసా? నీవు వెళ్ళి ఆ యోర్దానులో 7 సార్లు మునుగో పో అన్నాడంతే. హల్లెలూయా. ప్రవక్త ఒక మాట అన్నాడు. ఆయన కుష్ఠవ్యాధిని, నాకు కుష్ఠవ్యాధి ఉందని ఆయనకు బహుమానాలతో వచ్చినటువంటి ఆ యొక్క వ్యాధిగ్రస్తుడితో చెప్తున్నాడు, ఏమి మాట్లాడకుండా నీవు వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునుగు. హల్లెలూయా. ఈయన అనుకున్నాడు, నేను సైన్యాధిపతిని, నన్ను వెళ్ళి యోర్దాన్లో మునగమంటున్నాడు ఏంటి? యోర్దాన్లో మునిగితే నాకు రోగం తగ్గిద్దా? ఈరోజు చాలామందికి ఈ పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటే నీళ్ళలో మునిగితే నా పాపాలు క్షమించబడతాయా? ఈరోజు చాలామందికి ఈ పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిసం తీసుకుంటే నీళ్ళలో మునిగితే నా పాపాలు క్షమించబడతాయా? నా పాపాలు క్షమించబడతాయా? హలో, వింటున్నారా? చెప్పండి. ఏంటి, నీళ్ళలో మునిగితే నేను చేసిన పాపాలు క్షమించబడతాయా అనుకుంటున్నారు? అమ్మో, చాలా చాలా జరుగుతాయండి. బాప్తిస్మం అనేటువంటిది చిన్న కార్యము కాదు. కొంతమంది అంటారు, అయ్యారండి నేను మీతో బాప్తిసం తీసుకోవాలనుకున్నా. అంటే మీ ఊళ్ళో పాస్టర్ లేరా అని అడుగుతా, నాతో బాప్తిసం తీసుకుంటావా? కొంతమందికి బాప్తిసం ఇస్తాం సరదా, ఒక 500 1000 రూపాయలు వాళ్ళు ఇస్తారు, ఒక సర్టిఫికేట్ వీళ్ళు ఇస్తారు, అంతే.
కొంతమంది పెళ్లికి బాప్తీసం అయ్యగారు నేను పెళ్లి చేసుకోవాలంటే నేను క్రైస్తవుడు అన్నట్టుగా నాకు ఒక సర్టిఫికేట్ కావాలి, అందుకని నీ దగ్గరికి వస్తా, బాప్తీసం ఇస్తావా? నేను అంటాను, బాబు పెళ్ళికి బాప్తీసం నా దగ్గర లేదు. హల్లెలూయా. రెండో కొంతమంది ఫోన్ చేసి, అయ్యగారండి మీతో నేను బాప్తీసం పొందాలనుకున్నానండి, మీరు బాప్తీసం ఇవ్వండి నాకు అంటారు. నేనంటాను, నేను అది ఇవ్వను అంట. ఎందుకో తెలుసా? బాప్తీసం ఇచ్చామంటే ఒక చిన్న బిడ్డని పోషించినట్లుగా వాళ్ళని ఆత్మీయ జీవితంలో పోషించాలి. ఎక్కడో ఉంటాడు, నేను ఎక్కడో ఉంటా, వాక్యం వినడు, ప్రార్థనలో ఉండడు, ఉపవాసంలో ఉండడు, వాక్యానికి సరిగా ఆ సంఘానికి రాడు, వాక్యమును అనుసరించి జీవించడు, బాప్తీసం అతడు. బాప్తీసం అనేటువంటిది తీసుకోకండి, అవసరం లేదు. బాప్తీసం తీసుకోకండి. బాప్తీసం తీసుకున్నారంటే మీరు దేవుని అనుసరించి నడుచుకోవాలి జాగ్రత్తగా. హెచ్చులకో పక్కోడు తీసుకుంటున్నాడనో లేకుంటే తీసుకోవాలనో తీసుకోకండి. మీ హృదయాన్ని దేవునికి అర్పించి, నీ ఆత్మను దేవునికి అర్పించి, నీ శరీరమును కూడా దేవునికి అర్పించి లోబడేటట్టుగా చేసుకుని వాక్యము విరిగి అప్పుడు నువ్వు బాప్తీసం తీసుకుంటే దానికి ఒక లెక్క ఉంటుంది. అప్పుడు నువ్వు ఒక క్రమశిక్షణలో నడుస్తావు. అర్థమైందా? బాప్తీసం అంటే వాళ్ళందరూ తీసుకున్నారు కదా, నేను కూడా తీసుకుందాం, కొత్త బట్టలు కొనుక్కుందాం అంటే బట్టలు కొత్తగా ఉంటాయి కానీ నీ హృదయము అలాగే ఉంటుంది. అందుకని ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేరు. బాప్తీసం ఎందుకు తీసుకోవాలంటే దేవుని రాజ్యమునకు మనం వారసులుగా ఒక ఎంట్రన్స్కి, దేవుని రాజ్యానికి వెళ్ళే ఒక దిశలో ఒక అర్హత. సర్లే అని చెప్పేసి బాప్తీసం తీసుకున్నాను, బుడుకుని మునిగేసి లేచి ఇక రేపొద్దు నుంచి ఏదో సంఘానికి వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి వెళ్ళి అలాగ నువ్వు మార్పు చెంది. అందుకని ఎవడను క్రీస్తు యేసునందున్నాడలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. అంటే దేవుల్లో ఉన్నావు, రైట్, వెరీ గుడ్. కానీ నీ లోపల పాతవి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సంపూర్ణంగా వాటి నుంచి విడుదల పరచబడాలి. అవి కొనసాగిస్తూ కూడా దేవుని తెలుసుకున్నాను, చర్చికి వెళ్తానంటే దీనివల్ల నిష్ప్రయోజనం ఏం లేదు. కనుక నీ ప్రవక్తను మారకుండా, నీ బుద్ధి మారకుండా, నీ నడవడికను మారకుండా, నీ యొక్క సిద్ధాంతాలు మారకుండా, నీ ఆలోచనలు మారకుండా, నీ చూపులు మారకుండా, నీ హృదయ విధానాలు మారకుండా బాప్తీసం ఎందుకు తీసుకుంటూ దానివల్ల లాభం ఏంటి? ఒకటి చెప్పనా, ఒకవేళ నువ్వు ఈ విధంగా ప్రవర్తన బాగోలేకపోతే నీవు పేరు బాప్తీసం తీసుకుంటే జీవగ్రంథంలో లెక్కించబడుతుంది, కానీ మళ్ళీ అది కొట్టివేయబడుతుందని సంగతి తెలుసా? ఆనాడు యోహన్ అంటాడు, మీరు వచ్చి బాప్తీసం తీసుకున్నా మేము అబ్రహాం కుమారులు. ఏమనుకున్నావు? మేము అబ్రహాము వంశం, అది అబ్రహాం మా తండ్రి. మీరు అబ్రహాం పిల్లలని ఎందుకు మాట్లాడుకుంటున్నారు? రాళ్లలో నుండి కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మేము అబ్రహాం కుమారులని ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ రాళ్లతో కూడా దేవుడు పిల్లలను పుట్టించగలడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, బాప్తీసం తీసుకున్నావంటే ఒక వస్త్రాన్ని నువ్వు ధరించినట్లు అది పరిశుద్ధుల యొక్క నీతి క్రియలను కూడా మనం గుర్తించాలి. పరిశుద్ధులంగా మనం ఉండటానికి మన మీద నీతి అనే ఒక బట్ట వేయబడిందని గుర్తించండి. అది మాసిపోయిందనుకోండి, జాగ్రత్త. మన వస్త్రం అయితే మాసిపోతే మళ్ళీ ఉతికేసి అవసరమైతే దాన్ని డ్రై క్లీనిక్ ఇచ్చేస్తాం. మచ్చుంటే అది కుదరదు. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, కన్నీటి ద్వారా దాన్ని కడుక్కుని శుద్ధి చేసుకుని ఫ్రెష్గా దాన్ని భద్రపరచుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఎలా అంటే అలాగే ఎక్కడంటే అక్కడ పడితే దానికి బురద, మురికి అంటి ఎందుకు పనికిరాదు. ఆ వస్త్రం, దేవుని వస్త్రం, ఆ పెండ్లి వస్త్రం అనేటువంటిది లేకపోతే ఆ గుంపులో నువ్వు ఉండవు. ఒకవేళ ఉన్న యజమానుడు వస్తాడు, స్నేహితుడా నీకేది పెండ్లి వస్త్రం అని అడుగుతాడు. నన్నమనుకో, బయటికి తీసుకెళ్ళి ఆ నరకములో నువ్వు ఉంచబడతావు. అందుకనే
బైబిల్ చెప్తుంది ఒక్కటే మాట, ఎవడైనా క్రీస్తు యేసునందున్నాడా వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తమును. ఇంకొక విషయం ఏంటంటే, ఒకడు క్రొత్తగా జన్మించాలి అంటే మాట, చూపు, మనసు, శరీరం మొత్తం ఆయన ఆత్మ స్వాధీనములో ఉండాలి. అది గుర్తుపెట్టండి. తర్వాత దేవుని బిడ్డలారా గమనించండి, ఈ క్రొత్తగా జన్మించినప్పుడు నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు. నువ్వు చేసిన పాపాలు, నీ అతిక్రమాలు ఏనా ఎక్కువైపోయినంటే మళ్ళీ కొట్టివేయబడతాదన్న విషయాన్ని కూడా గమనించాలి. ఒకటైపోయింది. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు ఆయన, నీటి మూలంగాను. రెండోది ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా. చప్పట్లు కొట్టాలి గట్టిగా, హల్లెలూయా. ఎట్లా ఉండాలంట? ఆత్మ మూలంగా జన్మించాలి. ఇది కూడా కష్టమైన పని కదా ప్రియులారా. గమనించండి, శరీరం మూలంగా పుట్టింది శరీరమును, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మనై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ లేనివాడు నావాడు. మరి ఏం చేయాలి? మనము ఆత్మను పొందుకోవాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం పొందుకోవాలండి? ఏ ఆత్మను పొందుకోవాలి? పరిశుద్ధాత్మ. చెప్పాలి గట్టిగా. ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే కొంతమంది అంటారు, బ్రదర్ ఫోన్లోనే ఏంటట, నేను బాగా పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేయండి. ఎవరు వాళ్ళు పొందుకోలేరు. నాకు కోపం ఎలా వస్తుందంటే, వాళ్ళకంట పరిశుద్ధాత్మ పొందుకునేట్టు నేను ప్రార్థన చేయాలి. సంఘంలో మనం ఆత్మతో ఆరాధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీలోనికి దిగొస్తాడు, చక్కగా మీరు విడుదల సంతోషంగా ఉంటారు. ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ నింపబడ్డాను కాబట్టి అట్లా చేయబెడితేనే అసలు తాకుండా ఇలా అంటేనే అంత దూరం వెళ్ళి అంత దూరం నేను జస్ట్ ఇట్లా బాడీని ఇట్లా అంటేనే మీరు ఇంత కుప్పలు పడిపోతున్నారు కదా. నేను కనీసం చేయి పెట్టకుండా, అది పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కనుక అలా నేను చెయ్యలాగా అన్నా, జస్ట్ ఇట్లా అన్నా, లేదంటే నేను ఇలా నడిచినా కూడా మీరు ఇద్దరు మనుషులు పట్టుకుంటే నేను గమనిస్తున్నాను వీడియోలో, ఆ మనిషితో పాటుగా వీళ్ళు కూడా రొప్పున అలా ఎంత దూరం ఇలా హల్లెలూయా అనగానే ఆ పట్టుకున్న ఇద్దరు కూడా వాళ్ళతో పాటుగా పడిపోతున్నారు. హల్లెలూయా. చెయ్యి అలా తాకించకుండా ఇంత దూరం ఇట్లా అంటే ఆ మనిషిని పట్టుకున్న మనిషి ఇలా అని వెనక్కి వెళ్తున్నప్పుడు, అంత స్పీడ్గా వెనక్కి వెళ్తున్నప్పుడు ఆ పట్టుకొని ఇద్దరు కూడా గుంజి అవతలకి వెళ్తున్నారు. మీరు లైవ్లో చూడండి, మీకు అర్థమైంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని శక్తి అంత గొప్పదే. మనం ఇలా నూగితే పడతారా అంతమంది? నన్ను ఇలా అనగానే అది పరిశుద్ధాత్మ శక్తి అంటే. మరి మా అయ్య గారికి వచ్చినట్టుగా నాకు కూడా పరిశుద్ధాత్మ శక్తి ఇమ్మని అట్లాడకండి. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది అయ్యగారు ఏంటి పవర్ మాకు కూడా ఇస్తారంటే, ఇదేమన్నా బెల్లమా అల్లమా తీసి ముక్క తీసేవటానికి. మీరు పరిశుద్ధాత్మను అడిగినప్పుడు, తండ్రి పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపండి ప్రభు అని అడగండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తితో నింపమని అడగాల. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా అనండి. ఆత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా, ఆత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా అనండి. ఆత్మతో నింపుమయా, పరిశుద్ధాత్మతో నింపుమయా. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, అనుదినము నన్ను నడిపించువాడా. తండ్రి కుమార పాడండి, పాడాలి గట్టిగా. నిలబడి పాడండి, కూర్చోండి, నిలబడండి అందరూ. గట్టిగా లేపండి. ఇంకోసారి మరోసారి గట్టిగా.
శక్తులు బలహీన ఆత్మలు పారిపోవాలి యేసు నామములో. Glory! Praise the Lord! Come down to Holy Spirit power. Hallelujah! 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 Holy! Holy! Abhishekam! Fill the Holy Spirit power! Fire! Fire! Holy Spirit! మహిమ పరిశుద్ధాత్మక ఆరాధన యేసయ్యా విడుదల యేసు నామములో విడుదల పొందుతారు. యేసు నామములో శక్తి పొందుతారు. యేసు నామములో అగ్నితో పరిశుద్ధాత్మ అభిషేకం. హోలీ కమలదర శిరి కలలదరయ ఇన్ ద హోలీ పవర్ Glory to God Hallelujah. అగ్ని కార్యములు చప్పలు కొట్టాలి గట్టిగా. ఈరోజు ఆత్మను ఆర్పకూడదండి. ఎవరు కూడా చప్పలు కొట్టాలి గట్టిగా. ఆత్మను ఆర్పుకోకూడదు. ఆత్మతో వెలిగించబడుతున్నారు. పరిశుద్ధాత్మతో మీరు దర్శించబడ్డారు. హల్లెలూయా. ఆత్మ ద్వారా మండాల. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అగ్ని అభిషేకం మీ మీద కుమ్మరించబడుతుంది. ఇక్కడికి రావాలి. హల్లెలూయా. 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 పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చప్పలు కొట్టాలి గట్టిగా. అందరి మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం బలంగా కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ బలమైన అగ్ని అభిషేకం కుమ్మరించబడి కొట్టండి. ఓ బాబా బాబా రత రేత రేసి ఓ దిఖా బాబా బాబా బాబా. హల్లెలూయా. హల్లెలూయా. ఓ చప్పడండి. ఈ రోజు పాల్గొంటున్నాను. Hallelujah.
పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. మరోసారి చప్పట్లు కొడతారు. పరిశుద్ధాత్మ దేవుని శక్తితో నింపబడ్డారు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ గురించి చెప్తాడు, ఎంత రుచిగా ఉందండి. చప్పట్లు కొట్టాలి మరోసారి. ఎంత రుచిగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేని నావాడు కాదు. ఎవరు కూడా ఆత్మను ఏం చేయాలి? దూషించకూడదు. చాలా పెద్ద శిక్ష ఉంది. ఎవరైనా అన్నా కూడా ఏంటి అలా అలరుతున్నారేంటి, అలాంటి ఇలా అంటున్నారేంటి అనకూడదు. కొంతమందికి వీళ్ళైతే ఆత్మ పొందుకుంటారు, కళ్ళు తెరిచి ఇలా చూస్తున్నారు. ఎందుకో మరి అర్థం కావట్లేదు. కొంతమందికి బుద్ధి కొంచెం వెళ్ళవడా లేదు, కొంతమంది ఇట్లా చూస్తున్నారు. ఎందుకు చూడకూడదు? ఎవరికి వాళ్ళే ఆరాధించుకుని ఆ ఆత్మను ఆ పాట పాడుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ రిసీవ్ చేసుకోండి. అలా హోలీ స్పిరిట్ ఇట్లా వెళుతుంటే ఇలా ఇలా చూస్తున్నారు. ఏందో మరి అలా ఆశ్చర్యంగా చూడకూడదు. అంతేకాదు వెక్కిరించినట్టుగా కూడా అనుకోకూడదు. మనుషులు చూసి ఏంటి అలా అలుతురేంటి అనకూడదు. శాపం వస్తుంది. అభిషేకంతో నింపబడుతున్నప్పుడు ఇంత అవకాశం ఎక్కడ దొరకదు. ఇవాళ సంఘాల్లో ఆత్మ నడిపింపు లేదు. వాక్యం టు వాక్యం, అరగంట వాక్యం చెప్పేసుకుని 2 పాటల ముందు తర్వాత ఒక పాట పాడి కానుకలు వేసుకుని వెళ్ళిపోయే సంఘాలు ఉన్నాయి. 1 hour 1.5 hour 2 hours వెళ్ళిపోతున్నారు. ఈరోజు గంటలు సేవకుడు నిలబడి ఆత్మ అభిషేకంతో నింపబడి ఆ వాక్యాన్ని మీకు అందిస్తుంటే ఇది ఎంత మధురంగా ఉంది. నిజమా కాదా? చప్పట్లే కొట్టండి, అది గుర్తు చప్పట్లు కొట్టండి గట్టిగా. హలో, ఎంత బలం! నువ్వెన్ని డబ్బులు ఇస్తే ఎంత వాక్యం దొరికిద్ది, ఎంత అభిషేకం దొరికిద్ది, ఎంత నడిపింపు దొరికిద్ది. నా సన్నిధిలో ఒక్క దినం గడుపుట, వండుకున్న భోజనాల వైపు కూరల వైపు చూడకూడదు మనస్సు. ఆదివారం చాలామంది మంచి వంటలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వాక్యమేమో ఆత్మీయ ఆహారం అయితే అది శరీర ఆహారం. శరీరాహారం కూడా సమృద్ధిగానే పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకో మాట చెప్పి, నీటి మూలంగా జన్మించాలి. మళ్ళీ ఎలా జన్మించాలంట? ఆత్మ మూలంగా జన్మించాలి. ఆమె మనం అంటండి ఎలా ఉండాలి తెలుసా? లోకంలో మనం చనిపోయిన వారంగా ఉండాలా, యేసయ్యలో మనము జీవించే వారంగా ఉండాలా? చెప్పండి, ఎట్లా ఉంటుంది అది? లోకంలో మనం ఎలా ఉండాలంట? లోకంలో మనం చనిపోయే వారంగా ఉండాలి. లోకంలో మనం చనిపోవాలి కదా. పేతురు గారు కూడా అంటాడు, లోకానికి మీరు వేరైతేనే రక్షణ, లేకుంటే లోకంలో ఉండి నాకు రక్షణ కావాలంటే కాదు. ఈ లోకానికి మీరు వేరైపోవాలి. అలాగే ఈ లోకంలో మనం చనిపోయిన వారంగా ఉండాలి. ఈ లోకం యొక్క ఆశలు, ఈ లోకం యొక్క తలంపులు, ఈ లోకం యొక్క కోరికలు, ఈ లోకం యొక్క ఆచారాలు, ఈ లోకం యొక్క పద్ధతులు మనం వదిలితే అప్పుడు చనిపోయినట్టు దాని అర్థం. హల్లెలూయా. ఈ లోకాన్ని విషయంలో మనం చనిపోయి ఎలా ఉండాలి? క్రీస్తులో మనము బ్రతికిన వారిగా ఉండాలి. మేము మెడ్రాస్లో హిందుస్థాన్ బైబిల్ కాలేజీలో చదువుతున్నప్పుడు మా పక్కన ఒక పెద్ద కాలేజీ ఉంది. మాదే చాలా పెద్ద కాలేజ్, హిందుస్థాన్ బైబిల్ కాలేజ్ చాలా పెద్ద కాలేజ్, యూనివర్సిటీ. అది ఆ పక్కనే ఒక పెద్ద కాలేజ్ ఉంది, బైబిల్ కాలేజ్. అక్కడ ఒక వ్యక్తి వాక్యమును చదివాడు. అతను గోల్డ్ మెడలిస్ట్ అంట. అయితే యేసుప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఒక విత్తనము భూమిలో పెట్టినప్పుడు అది చనిపోతేనే కానీ మొలకెత్తదో, లేకుంటే ఆ మాట ఆయనకి ఎలా అర్థమైందంటే, గోల్డ్ మెడలిస్టు ఆయనకి ఎలా అర్థమైందంటే, నేను చనిపోతేనే మరలా నేను దేవుళ్ళు ఎదగలుగుతాను, బాగా నేను ఏదైనా పాపం చేసి అన్నీ వెళ్ళిపోతాయి అనుకుని ఆయన చనిపోయాడు. అందరూ చాలా బాధపడ్డాం. దేవుని బిడ్డలారా, నువ్వు చనిపోవసరం లేదు. లోకంలో చనిపోవడం అంటే లోకంలోకి వెళ్ళి అక్కడ చనిపోవడం కాదు, శారీరకంగా. అందుకని పౌలు అంటాడు, మాకు చేతులుండి మాకు అన్నిటి యందు స్వాతంత్రం ఉన్నా కూడా లేని వారంగా ఉన్నాం. హల్లెలూయా. అన్నిటిలో స్వాతంత్రం ఉంది. వివాహం చేసుకుంటానికి స్వాతంత్రం ఉంది, కొట్లాడడానికి స్వాతంత్రం ఉంది, అన్నిటికీ మన స్వాతంత్రం ఉంది. ఎవడవుతాడు మనం? కానీ ఏమి లేని వారంగా మనం ఉండాలి. అదే లోకంలో చనిపోయినట్టుగా. ఆమేన్, హల్లెలూయా. లోకంలో ఎప్పుడైతే నువ్వు చనిపోతావో అప్పుడు నువ్వు క్రీస్తులో ఎలా ఉంటావు? బలంగా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో నువ్వు ఎప్పుడైతే చనిపోయిన వారుగా ఉంటావో
అప్పుడు నువ్వు క్రీస్తులో బలగుంటావు. అందుకనే ఎప్పుడైతే ఈ యొక్క బాహ్యంగా కనపడుతున్న శరీర పురుషుడు బలహీనమవుతాడో అప్పుడు ఆత్మ పురుషుడు ఏం చేస్తాడు? బలం కలిగిన వాడుగా ఉంటాడు. ఉపవాసములు ఉండటం ద్వారా, ప్రార్థనలు చేసుకుంటూ ద్వారా, వాక్ మినిట్ ద్వారా, ఆల్ నైట్ ప్రార్థనలు చేసుకుంటూ ద్వారా మనం ఆత్మలో చక్కగా ఎదగగలిగినటువంటి వారు ఎదిగే వారంగా ఉంటున్నాం. దేవుని విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. అదే ఆత్మీయంగా జీవించటం. హల్లెలూయా. ఆత్మీయంగా పుట్టడం. హల్లెలూయా. హల్లెలూయా. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ నా తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించరు. ఒక చిన్న మాట చెప్తాను. మోషే విషయంలో యోధా పత్రికలో మనం చదువుతాం. మోషే విషయంలో అపవాది మోషేని ఇతడు నా సంబంధి అంటాడు. ఎందుకంటాడు తెలుసా? ఆ యొక్క ఐగుప్తులో ఇశ్రాయేలీలకు అన్యాయం జరిగినప్పుడు ఒకడు సైనికుడిని చంపి అక్కడ గోతులో పెట్టేస్తాడు, ఇసుకలు కప్పెట్టేసేస్తాడు. సైలెంట్గా ఉన్నాడు. ఆ విషయంలో సాతాను పట్టుకున్నాడు. ప్రియులారా, దేవుడికి మన గురించి తెలుసు, మన కష్టం తెలుసు, మన బాధ తెలుసు, మన ఇబ్బందులు తెలుసు, మన మంచి చెడు తెలుసు అని మనం అనుకున్నట్టుగానే సాతాను కూడా నీ గురించి అంతా తెలుసు. ఆ విషయం నీకు తెలుసో తెలదో నాకు కాదు. సాతానికి నీ గురించి నీ విషయంలో అంతా సాతానికి ఏమి మరి నీ గురించి అన్నీ తెలుసు. అందుకని నువ్వు ప్రార్థన చేయనివాడు సాతానుడు. అందుకని నువ్వు ఉపవాసాలు, నువ్వు పెద్ద భక్తురాలువా, నువ్వు నీతిమంతుడువా, ఏం తప్పు చేయలేదా, ప్రార్థన చేసినప్పుడు గుర్తొస్తుంది. అందుకని ప్రార్థన కూడా చేయలేరు కొంతమంది. ప్రియులారా, అపవాది శోధించటానికి నీ పాపంలో ఏవైతే ఎత్తి చూపిస్తాడు. కానీ ప్రభు నీ పాపంలో నీకు ఎంత దూరం చేస్తాడంటే తూర్పుకి పడమని ఎంత దూరం అంత దూరం పరిచేస్తాడు. చప్పట్లు కొట్టడానికి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. మన అతిక్రమాలను ఆయన ఎత్తుపట్టడో, మన దోషాలు మన పాపాలను చూపించడో. ఆయన క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. సాతాను ఎప్పుడు కూడా నీ పాపాలు, నీ బలహీనతలో నువ్వెక్కడెక్కడ ఏమేమి చేసావు ఆ శోధనలన్నీ ఎత్తుపట్టేవాడు అపవాది. దయచేసి గమనించండి. ఇప్పుడు శరీరం నీటి మూలంగా జన్మించినట్టు ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మ మూలంగా కూడా జన్మించాలంటే మీకు ఒక పట్టిక ఉండాలి. హల్లెలూయా. ఒక పట్టిక ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక నిరీక్షణ ఉండాలి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు లోబడి విధేయత చూపించి సంఘంలో నీకు ఏ పని అయితే అప్పగించబడిందో, ఏ భారమైతే నీ మీద మోపబడిందో, ఏది నువ్వు చేయగలుగుతావో దాన్ని జాగ్రత్తగా జరిగిస్తూ ప్రభు భూలోకానికి వచ్చే వరకు కూడా అలా దానిని కొనసాగించాలి. సంఘంలో ఆత్మ మూలంగా జీవించిన వాడు ఎలా ఉంటాడంటే ఆత్మీయ విషయాలను ఆలోచన చేస్తాడు. ప్రకృతి సంబంధి ఏం చేస్తాడంటే ప్రకృతి విషయాలు, ఈ లోక విషయాలను ఆలోచన చేస్తాడు. ఆత్మ సంబంధంగా జన్మించావా, నువ్వు ప్రకృతి సంబంధంగా ఉంటున్నావా, ఒకసారి యోచన చేసుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రకృతి సంబంధి ప్రకృతి విషయాలు ఆలోచన చేస్తారంటే ఈ సంబంధమైన వాళ్ళు ఈ సంబంధమైన విషయాలు వచ్చేస్తారు. ఆత్మ సంబంధాలు అట్లని ఏం పట్టించుకోరు. నేను ఎప్పుడు కూడా ఒకటే, నాకు దేవుడు ఏది ఇచ్చినా అది దేవుడి సేవకు ఉపయోగపడుతుంది. నేను ఎంతకాలం జీవించినా దేవుని సేవలోనే జీవిస్తూ ఉన్నాను. చప్పట్లు కొట్టాను గట్టిగా. నా మట్టుకు బ్రతుకుటి క్రీస్తు, చావైనా కూడా లాభమే అనండి. చావైనా లాభమే. హల్లెలూయా. క్రీస్తు కొరకు బ్రతుకుతావా? బ్రతుకు, అలాగ బ్రతుకు. అలాగే మరణమైనను క్రీస్తే, చావైనా బ్రతుకైనా యేసు క్రీస్తే. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత చక్కటి మాట అన్నాడు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైనా లాభం. ఎందుకంటే నేను ఇక్కడ బ్రతికితే ఆయన సేవలో, చనిపోతే ఆయన రాజ్యములో. హల్లెలూయా. ఇలాంటి ఒక తీర్మానం, ఇలాంటి యొక్క ఆలోచన నీకు ఉండాలా. నా కొడుకు, నా కూతురు, నా కుటుంబం, నా ఇల్లు, వీళ్ళకే దేవుని రాజ్యంలో ఏమీ అవకాశాలు ఉండవు. కుమారుడు కుమార్తె కుటుంబం ఉంది, ఉండనివ్వండి. వాళ్ళు బ్రతుకుతున్నారు, బ్రతకనివ్వండి.
కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని బ్రతకనేవరా, ఇలా కాదు ఇలా ఉండు, అలా కాదు ఎలా ఉండు, ఇది కాదు అది చదువు, అక్కడ కాదు ఇక్కడికి రా, ఇట్టెలకు అట్టెలకి ఇవాళ. అందుకని తండ్రికి కొడుకుకి పడతాలే, కూతురికి తల్లికి పడతాలే, వీళ్ళ పాపాలు వీళ్ళు చేస్తారు, వాళ్ళ పాపం అంత గందరగోళం. దేవుని చేతికి వాళ్ళని అప్పగించండి. బైబిల్ చెప్తుంది, ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. యవన బిడ్డలారా, ఇద్దరిని అదని ఆలోచన చేయకండి. ఎవరైనా స్త్రీలారా, పురుషులారా, ఎవరైనా సరే నేను చెప్తున్నా, సహోదరులారా, నేను ఎట్లా ఉండాలి, నేను అట్లా అది కాదు, దేవుళ్ళో ఇట్లా ఉండాలి. నాకైతే దేవుళ్ళో ఉండి దేవుని పని చేయటం నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. ఆకలి ఉండదు, దప్పిక కూడా, నాకు నీళ్ళతో కూడా పని ఉండదు. హల్లెలూయా. ఆయన పని చేయాలంటే ఎంత శక్తి, ఆత్మ బలం, ఎంత. హల్లెలూయా. ఈరోజు విశ్వాసులారా, మీరు కూడా ఇప్పుడు నేను ఈ పాట పాడాను కదా, తండ్రి కుమార పరిశుద్ధ, ఆ పాటలను మీరు ఇప్పుడు తీసుకొని రాసుకుని మీరు ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ పాటలు బాగా పాడండి. ఈ పాట బాగా పాడండి. ఈ పాట బాగా పాడండి. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు అనే పాట మోకాళ్ళ మీద ఉండి పాడండి, బాగా నేర్చుకోండి. ఇక్కడ ఈ లైవ్లో కూడా వచ్చింది కదా, ఆ పాట కట్ చేసుకోండి, లేదంటే పంపించమంటే పంపిస్తాం. ఆ పాట పెట్టుకుని మోకరించి ప్రార్థన చేయండి. సంఘం కొరకు ప్రయాసపడండి, ఆత్మల సంపాదన కోసం ప్రయాసపడండి, నూతన ఆత్మలను సంఘానికి నడిపించే విధంగా ప్రయాసపడండి. మిమ్మల్ని మీరు ప్రార్థన పూర్వకంగా బలపరుచుకుని సిద్ధపరచుకునేటట్లుగా ప్రయాసపడండి. ఈ భక్తిని ఎవడు ఎత్తుకుపోడండి ఎక్కడికి కూడా. ఆమేన్. హల్లెలూయా. సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉంది. హల్లెలూయా. ఒకవేళ హింసలు కూడా వస్తాయి, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ ఇహమందు ఏం పొందుతాడంట? హింస, శ్రమలు పొందుతారు. ప్రార్థన చేయండి, వాక్యంను చదవండి, విశ్వాసంగా ఉండండి, ఎదగండి, బలంగా దేవుని స్తుతించండి. చప్పులు కొడదాం మరోసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.